మీ నోటంట మేము మాట్లాడడం కాదు, ఊరికే రాయడం అవన్నీ కరెక్ట్ కాదు గానీ, సార్. మీ నోట్లోంచి దాని గురించి ఏంటో వస్తేనే దానికి వ్యాలిడిటీ. అవును సార్. మీ మీద ఈ మధ్య చిన్న చిన్న ఎలిగేషన్స్ వినిపిస్తున్నాయి. ఏంటి సార్? చెప్పండి ఎలిగేషన్స్ నాకు తెలియదు. ఎవరో సత్య అని ఆవిడతో మీరు ఏదో రిలేషన్ పెట్టుకున్నారని. లేదండి బాబు. సార్ ఇక్కడ ఎలా అంటే మీరు ఆల్రెడీ తెలిసిన పర్సన్సే కదా. ఏంటంటే ఇప్పుడు ఏదైనా హీరో 2 సినిమాలు ఒక హీరోతో చేశారనుకో బ్యాక్ టు బ్యాక్, వెంటనే ఏదో పెడతారు, ఏదో పెడతా. బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలు, సెకండ్ సినిమాలు కూడా అమ్మాయిన హీరోయిన్, థర్డ్ సినిమా కూడా డైరెక్టర్ పెట్టుకున్నా, ప్రొడ్యూసర్ అయినా, సేమ్ బ్యానర్ అయినా, అంటే ఇన్ని ఓపెన్ చేసేస్తాం మనం మైండ్ సెట్ ని. అవును అదే సార్. అవును సార్, అది కామన్ మన ఇండస్ట్రీలో జరిగేది. ఆ అమ్మాయి నాతో అప్పుడు వినోద్ ఇష్యూ అయింది, పాపం కొట్టారు ఏదో రెంట్. ఆ టైంలో వినోద్ అని నాతో పార్ట్నర్ ఉన్నాడు, పాపం హాస్పిటల్లో ఉన్నాడు. ఆ టైంలో ఆల్రెడీ ఇంతకుముందు 4-5 స్కిట్లు చేసింది అమ్మాయి సత్య గారు. చేస్తే దాని తర్వాత అమ్మాయిని నేనే పిలిచా, ఏమండి మెయిన్ లీడ్, నాకు వైఫ్ క్యారెక్టర్ చాలా మెయిన్ లీడ్ ఉంటుంది నా స్కిట్లలో. ఇది అసలు కంటెంటే ఫ్యామిలీ డ్రామా. ఆల్రెడీ 2-3 స్కిట్లు చేసింది అమ్మాయి. మళ్ళీ ఇది వచ్చిన తర్వాత అమ్మాయి చేయాల, ఏమండి చేయాలి మీరు, నేను రిక్వెస్ట్ చేసి అమ్మాయిని వినోద్ వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్ ప్లేస్మెంట్ని ఫిల్ చేసి నా స్కిట్లని నేను, సత్యపండు, మళ్ళీ సత్య గారు ముగ్గురం కలిసి హోల్డ్ చేసాం ఆ స్కిట్లని. అమ్మాయి ఫటాఫట్ బ్యూటిఫుల్ మెమొరీ సత్య గారికి, అమ్మాయికి బ్యూటిఫుల్ మెమొరీ. నేను, సత్యపండు ముగ్గురం కలిసి అసలు ఆ టైంలో లేకపోతే నా స్కిట్లు కిల్ అయిపోయాయి సార్. నేను ఎంత పక్కన పార్ట్నర్ సరిగా లేకపోతే నేను ఎంత అరిచినా ఉపయోగం ఏముంటుంది, బూడిదలో పోసిన. కాబట్టి ఆ టైంలో వచ్చిన అమ్మాయి అక్కడ, ఇప్పుడు మేము 1.5 year ఏదో జర్నీ చేసాం సార్. 2 years 3 years చేసాం స్కిట్లు. ఫస్ట్ అమ్మాయిని ఎక్కడ వెళ్ళినా అడుగుతారు మీ ఆయన ఎలా ఉన్నారని. చంద్ర గారు మా ఆయన ఏంటంటే ఆయన భార్య పిల్లలు ఉన్నారు, మా ఆయన ఏంటండి నేను స్కిట్లో వైఫ్ అంతే తప్ప సార్. ఇక్కడ ప్రొఫెషనల్ గా ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నాం తప్ప ఏదో 4 రోజులు కలిసి ఎవరు చేస్తే దాని ఎలిగేషన్ అంటే అది రాంగ్ సార్.